విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి వైభవ్ రాస్తున్నారు. రామ అనే పదం తారక మంత్రమా? రామ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామ అనేటటువంటిది యథార్థంగా అసలు రాముడు పుట్టడం వల్ల వచ్చింది కాదు. ఇది అంత క్రితమే ఈ రామశబ్దం ఉన్నది. అసలు ప్రాచేతసుడు ఆ మహాముని శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణాన్ని రచించాడు. మొట్టమొదటి వాంగ్మయం అదే, 100 కోట్ల శ్లోకాలతో. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని ఆ 100 కోట్ల శ్లోకాలతో వ్రాసి బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకువెళితే దేవలోకవాసులు అందరూ కూడా ఈ రామాయణం అంతా మాకు కావాలి అని కోరుకున్నారు. పాతాళలోకవాసులు ఇదంతా మాకు కావాలన్నారు. భూలోకవాసులు మాకు కావాలి ఇది అన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మొత్తము ఈ 100 కోట్ల రామాయణాన్ని 3 విభాగాలు చేశాడు. 33,33,33,333 శ్లోకాల చొప్పున 3 లోకాలకి ఆయన పంచిపెట్టాడు. ఇది పార్వతికి పరమేశ్వరుడు చెబుతాడు. పార్వతి అలా పంచిపెట్టాక ఒక శ్లోకం మిగిలింది. ఒక శ్లోకం అంటే శ్లోకానికి అనుష్టుప్ ఛందస్సు 32 అక్షరాలు ఉంటాయి. ఈ శ్లోకాన్ని కూడా మళ్ళీ పంచిపెట్టాడు. ఒక్కొక్క లోకానికి 10 అక్షరాలు వచ్చాయి. ఇంకా 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాల్ని నేను అడిగితే ఆ 2 అక్షరాల్ని నాకు శ్రీమన్నారాయణుడు ఇచ్చాడు. నేను ఆ 2 అక్షరాలనే కాశీలో మరణించినటువంటి వాళ్ళ కుడి చెవిలో ఉపదేశిస్తూ ఉంటాను అన్నాడు శివుడు. ఏమిటి ఆ 2 అక్షరాలు? రామ ఇచ్చక్షరద్వయం. అలా వచ్చింది అసలు రామ అనేటటువంటిది. అటువంటిది రామశబ్దము రమంతే యోగినో యత్ర సత్యానందే చిదాత్మని తేన రామపదే నాసౌ పరమాత్మాభిధీయతే అని చెప్పబడింది. రామ అంటే ఏ యోగులందరూ కూడా ఏ శబ్దమునందు ఆనందిస్తూ ఉంటారో, తన్మయత చెందుతూ ఉంటారో అటువంటి పరబ్రహ్మవాచకమే రామ అనేటటువంటి శబ్దము అని చెప్పారు. రమధాతువు నుంచి రమ క్రీడాయాం అని చెప్పి ఆనందదాయకమైనటువంటిది. ఆ శబ్దంలోనే ఆనందదాయకత్వం ఉన్నది. అది తారక మంత్రము అన్నారు, తరింపజేసేటటువంటిది. ఆ రామ అనేటటువంటిది తరింపచేసేటటువంటి శబ్దం కాబట్టి ఆ మంత్రాన్ని, రామునికి సంబంధించినటువంటి మంత్రం షడక్షరి, రామతారక షడక్షరి అంటారు. 6 అక్షరాలతో కూడినటువంటి మంత్రము, దాన్ని తారక మంత్రము అంటారు. అది మనకి మంత్రం అనేటటువంటిది అక్షరాల్లో భావాల్లో మనకు అవగతమయ్యేది కాదు. దానికంటే అతీతమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అందువల్లనే ఆ మంత్రం లభించంగానే తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్న అని పరమానంద భరితుడయ్యాడు రామదాసు. అటువంటి రామ అనేటటువంటి దానికి ఎంత అర్థం ఉన్నదో చెప్పలేము అని చెప్పి మహర్షులు చెప్పారు. అసలు ఈ రామ అనేటటువంటిది కేవలం వైష్ణవ మంత్రం కాదు, ఇది శైవ మంత్రం కూడా. ఎందువల్లంటే అష్టాక్షరి నారాయణ అష్టాక్షరి మంత్రంలో రా అనేటటువంటిది జీవాక్షరం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలో రా అనేది జీవాక్షరం. ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరిలో మా అనేది జీవాక్షరం. అవి జీవాక్షరాలు ఎందుకయ్యాయి అంటే ఆ అక్షరాలు తీసేస్తే ఆ మంత్రాలన్నీ కూడా నిర్వీర్యమైపోవటమే కాదు, వ్యతిరేకార్థకాలు అవుతూ ఉంటాయి. అందువల్ల వాటిని జీవాక్షరములు అన్నారు. నారాయణ మంత్రంలో ఉన్న రా, శివమంత్రంలో పంచాక్షరిలో ఉన్న మా తీసుకుని రామ, ఈ 2 అక్షరాల సంపుటీకరణతో సాక్షాత్తు హరిహర అభేద తత్వానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రామశబ్దం. త్యాగరాజుల వారు చెప్తారు రాజీవము అని చెప్పి నారాయణ మంత్రంలో, ఇది మా జీవం శివమంత్రంలో. ఈ రామ అనేటటువంటిది అలా ఏర్పడ్డది. ఈ రామశబ్దము తారక మంత్రం, తరింపజేసేటటువంటిది. రాముడే తరింపజేసేటటువంటి వాడు. మనకి ఆయనే మోక్షప్రదాత, ఆయనే మోక్ష స్వరూపుడు. రామ ద్వారే తుమ రఖవారే, రాముడు అనేటటువంటి మోక్షానికి ద్వారంలో ఉండేవాట హనుమంతుడు. అందువల్ల ఆ శ్రీరామచంద్రుడు రామ అనేది రాముని కంటే చాలా గొప్పది అన్నారు. రామా త్వత్తోధికం నామ ఇతి మన్యామయే వయం, ఇతి మన్యామహే అన్నారు. నీకంటే చాలా ఎక్కువ గొప్పదయ్యా రామ అనేటటువంటి శబ్దము. ఎందువల్లంటే త్వయైక తారిత అయోధ్య, నీ వల్ల అయోధ్య ఒక్కటే ధన్యమైంది. నామ్నాతు భువనత్రయం,
నీ రామనామం వల్ల ముల్లోకాలు తరిస్తున్నాయి. అందువల్ల నీకంటే చాలా గొప్పది నీ రామనామము అని చెప్పారు. అంత విశిష్టమైనటువంటిది. ఒక కవి అయితే అంటాడు రాముడితోనే, నీతో నాకు పనేమిరా రఘుపతి నీ నామమే గల్గగా, నీవెందుకయ్యా నాకు నీ నామం ఉంది చాలన్నాడు. అంటే ఆయన కంటే కూడా అంత గొప్పది రామనామము అని చెప్పి అటువంటి తారక మంత్రము ఆ రామ అనేటటువంటిది మహర్షులందరూ కూడా ఆ పరబ్రహ్మనందు లయించేటటువంటి శబ్దం, అద్భుతమైనటువంటి శబ్దం రామశబ్దం. మరి ఉత్తరంలో